ఇవాళ సచివాలయాలు, గ్రామ సచివాలయాలను పెట్టి సచివాలయాల్లో 1,50,000 మంది ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ప్రతి సచివాలయంలో యావరేజ్గా 9-10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే 15,000 సచివాలయాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఒక పెన్షన్ వృద్ధులు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆ సచివాలయం పరిధిలో ఎంతమంది ఉంటారండి? 150-200 మంది ఉంటారు. 10 మంది ఎంప్లాయీస్ వెళ్ళి ఇవ్వాలి అంటే ఎంతసేపు పడుతుందండి? ఒక్కొక్కరిద్దరు ఇవ్వడానికి గంట కూడా పట్టదు. వీళ్ళకి డబ్బులు లేవు అనేది ఇదే దానికి నిదర్శనం. ఇవాళ వాలంటీర్లు లక్షలాది మంది ఎవరైతే వాలంటీర్లుగా ప్రభుత్వం తీసుకున్నదో వాళ్ళు సక్రమంగా ప్రభుత్వ పనులు చేసుకుంటూ పోతే మేము దాన్ని అభినందిస్తాం, బాగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. కానీ ఎవరన్నా సరే ప్రభుత్వ ఉద్యోగం తీసుకుని ప్రభుత్వ పని కాకుండా రాజకీయంగా వైఎస్ఆర్సీపీ ఎజెండా కానీ అమలు చేస్తుంటే దాన్ని ఎవరు స్వీకరించలేరు. వాళ్ళలో ఎవరైతే కార్యకర్తలకు పనిచేస్తున్నారో రైట్ఫుల్గా అక్కడ ఎవరన్నా వాళ్ళు రిజైన్ చేయడమో లేకపోతే వాళ్ళని కొందరిని సస్పెండ్ చేయడమో అనేది ఆ ఈసీ చేస్తుంది, ఎక్కడైనా సరే అంతే కదా. సరిగ్గా అప్రూవల్ కూడా తీసుకోకుండా 13,000 కోట్లు వేరే వేరే బిల్స్ క్లియర్ చేయాల్సిన అవసరం అంత తొందరలో ఏముంది? ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే రిలీజ్ చేశారు. మరి వైఎస్ఆర్ చేయూత మహిళలందరి అకౌంట్లకి ఇంకా సక్రమంగా ఎందుకు చేరలేదు? అప్పుడు ఇంకా ఈసీ హ్యాండ్ ఓవర్ లోపలికి ప్రభుత్వం ఇంకా రాలేదు కదా, గవర్నమెంట్ ఇంకా రాలేదు కదా. సో ఇవన్నీ చూసుకుంటూ పోతే మేము మొదటి నుంచి చెప్పేదే, వీళ్ళు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాశనం చేస్తున్నారు. అప్పులు అనేది ఏదో రోజు అప్పు బ్యాంకులు ఇవ్వడం ఆపేస్తాయి. ఆపేసినప్పుడు రాష్ట్రాన్ని వీళ్ళు నడిపే పరిస్థితిలో వీళ్ళు ఉండరు. ఎందుకంటే ఆదాయం పెంచలేదు, పెట్టుబడులు పెంచలేదు. ఈ రాష్ట్రాన్ని ఒక అంధకారమైన పరిస్థితికి తీసుకెళ్తున్నారనేది మా అందరి బాధ. గవర్నమెంట్ ఏదైతే ప్రామిసెస్, కమిట్మెంట్ ఇచ్చిందో అన్నీ వాళ్ళు పూర్తి చేయాలి. వాళ్ళు వాలంటీర్లు వాళ్ళకి అందుబాటులో లేకపోతే సచివాలయం ఎంప్లాయీస్ 1,50,000 మందిని వాళ్ళని వాడుకోమని వాళ్ళకి ఆ మాత్రం కూడా తెలివి కూడా లేకపోతే నేను చెప్తున్నాను మీ అందరికీ, 1,50,000 మంది సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ మీరు ఈ 2 నెలలు కొంచెం ఎక్కువ పని పెట్టండి, వాళ్ళు చేస్తారే, ఇబ్బంది లేదు. మీరు ఏ పథకాలైనా, పెన్షనే కాదు ఇంకేం పథకాలైనా సరే, ప్రత్యేకంగా వృద్ధులు ఎవరైతే బయటికి రాలేరో, నడవలేరో మీరు అందరికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేయండి. ఎవరైతే వాళ్ళ బాడీ బాగానే ఉందో, ఎవరు టెక్నాలజీ బాగానే వాడగలుగుతారో, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, మీరేమీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరు ఇవాళ పేటీఎం, యూపీఐ వాడుకుంటున్నారు, డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు.